యాక్షన్. చాలా బాగుంది, ఇన్స్పైరింగ్, చాలా బాగుంది. ఎమోషనల్ జర్నీ, ద బెస్ట్. మైల్ స్టోన్ నానికి మైల్ స్టోన్. సూపర్. సినిమాలో కనెక్టెడ్ పాయింట్స్, సన్ అండ్ ఫాదర్ మధ్యలో నచ్చే డైలాగ్స్ చాలా కనెక్టెడ్ ఉంటాయి. సో ఒక సన్ కోసం తన క్రికెట్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం చాలా బాగుంది. సో ఫుల్ ఎమోషనల్ ఉంది. ఇంటర్వెల్లో చేస్తారు. సాంగ్స్ ఓకే బాగున్నాయి. ఇది లాస్ట్ ఎండింగ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు వచ్చే సాంగ్స్ బాగున్నాయి. అండ్ హీరోయిన్ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్ బాగున్నాయి. అండ్ స్టోరీస్ సూపర్. నాని కెరీర్లో మైల్ స్టోన్. సూపర్ ఉంది, ఇన్స్పైరింగ్. 35 లేస్ జెర్సీ పాలు తాగి నా జెర్సీ వేసుకొని సినిమా చూడడానికి వచ్చాను. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఎంతో బాగా లాస్ట్కి లాగేశారు. నాని తమ్ముడు లాంటి వాడు ఎంత చక్కగా చేశాడు సినిమాలో. అంటే కోచింగ్ అంతా కూడా నేనే ఇచ్చేసాను అబ్బాయికి. నాని అవ్వచ్చు, మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన జెర్సీ ఇది. పాతదైనప్పటికీ ఇది వేసుకుని వచ్చేసాను. బాగా చేశాడు సినిమాలో. మొన్న ఇండియా నెంబర్ 4 పొజిషన్కి ఎవరిని తీసుకోవాలంటే నాని తీసుకోమని చెప్పాను. అంత బాగా ఆడిస్తాడు. కానీ నేను చెప్పానని తీసుకోలేదు, అది వేరే విషయం. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ కానివ్వండి, నా అంత కాకపోయినా కానీ, నా అంత మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోయినా కానీ బాగా ఇచ్చాడు అప్పటికేను. ఇంకా ఏమన్నా క్వశ్చన్, ఈ మూవీ బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఎవరైతే నన్ను అంటే కోచింగ్ నేనే ఇచ్చాను. కోచింగ్ ధోనికి ఎలా ఇచ్చాను, వార్నర్కి ఎలా ఇచ్చాను. ఇప్పుడు నాని ఆడతాడు, లక్నోతో ఆడతాడు, బొంబాయితో ఆడతాడు, అంతా నాకౌట్. సరే, బ్యాట్ ఎలా పట్టుకోవడం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి బ్యాట్ పట్టాను. ఏం మాట్లాడుతున్నావు? నానిని మొన్న చెప్పాను కదా, నెంబర్ 4 ఇండియా టీంకి కూడా తీసుకోమన్నాను. నేను చెప్పాను, తీసుకోలేదు అంతే. లేదు, నేను ఆడిన బ్రదర్. నేను వెనకాల నుండి అందరిని పుష్ చేస్తూ ఉంటాను అంతే. నేను కేర్ టేకర్ సీఎం అలాంటివి ఇస్తా అని చెప్పాను కదా, అలాగే ఇది కూడా నెంబర్ 4 పొజిషన్ ఇస్తా అని చెప్పాను. ఆ అబ్బాయికి ఇవ్వలేదు. మరి దాన్ని ఢిల్లీకి వెళ్ళి బాగా పోరాడతాను బీసీసీఐతో. కామెడీ చేయొద్దు. ఏమనుకుంటున్నావు నేనంటే? డోంట్ డూ కామెడీ విత్ మీ. ఇంకేమున్నాయి క్వశ్చన్స్? క్రికెట్ లో తీసుకోకపోతే కేర్ టేకర్ సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చేస్తాను. దాని ఏముంది, హ్యాపీగా చూసుకోమనండి. ట్రంప్ తో కూడా ఐఎమ్ డైరెక్ట్లీ టాకింగ్ టు ట్రంప్. 148 కంట్రీస్ లో పీస్ మిషన్ చేసినోని నేను. అంతగా చేసినోని నేను. అతనితో కూడా మాట్లాడతాను. ఇప్పుడు నాలోనే ఆవహించి మాట్లాడిస్తున్నారు నా చేత. అది ఎంత పని మాట్లాడతాం ఆయనతోటి కూడా. ఇంకేమన్నా ఉన్నాయి క్వశ్చన్స్? ఇప్పుడు నేను జెర్సీ సినిమా చూడడానికి వచ్చాను. సెంటిమెంట్, ఎమోషన్ అదిరాయి. మీరందరు కూడా జెర్సీ సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నది, ఆయన కానీ మీరందరు చూడండి. అప్పుడే రాజ్యాధికారం మనకు వస్తుంది. బయోపిక్ తీయమని అడిగాను. నాని కూడా ఉన్నాడు. నాని చేయమని అడిగాను. నాని కూడా చేస్తాను ఒప్పుకున్నాడు బయోపిక్. ఆయనకంటే నేను బాగుంటాను, అది వాస్తవమే. అయినప్పటికీ పల్స్ ఆయనకు ఎక్కువ ఉంది కదా సినిమాల్లో. పాలిటిక్స్ లో నాకు ఎక్కువ. అండి, నమస్తే అండి. వెరీ థ్యాంక్ యూ, వెరీ గుడ్ మార్నింగ్. సో నమస్తే. మామూలుగా ఇప్పుడు ఆయన నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు జెర్సీ సినిమా చూడడం జరిగింది. జెర్సీ చిత్రం చాలా ఫ్యాంటాస్టిక్. దిస్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్, దిస్ ఫిలిం. సో ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చాలా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి కొన్ని జీవితాలని మార్చేటువంటి మంచి క్షుణ్ణతమైనటువంటి కథ ఇది. గతంలో ఉన్నటువంటి మంచి క్రికెటర్ రంజిత్ అనే ఒక క్రికెటరు. సో దాని విభాగంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి సబ్జెక్టు ఇది. జెర్సీ అనే ఒక బుక్ తోటి తన జీవిత కథ, చాలా అద్భుతమైనటువంటి కథ. కానీ ఈ ఫ్యాంటాస్టిక్ ఫిలిం ఇది ఇండియన్ మూవీగా ఎంతో గుర్తించబడింది. సో సూపర్ డూపర్ హిట్ సినిమా, చాలా ఇంట్రెస్టింగ్ దిస్ ఫిలిం. అంటే క్రికెటర్ జీవితంలో జరిగేటువంటి, నిత్య జీవితంలో జరిగేటువంటి అన్నిటినీ కూడగట్టి చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ క్రికెటర్ ఎప్పుడైనా కూడా 6, 4 కొట్టే ముందల నేను సింగిల్ రన్ కొట్టి ఉన్నానని భావంతో దృష్టి పెట్టుకొని అక్కడ గ్రౌండ్లో ఆడతాడు. అప్పుడే తను గెలవగలడు.
తర్వాత క్రికెటరు ఇది ప్రపంచ క్రీడగా గుర్తించబడింది ప్రపంచంలో. సో ఇదివరకు మనం మాట్లాడేటప్పుడు క్రీడలో మనం వ్యాయామం వరకు అవసరమయ్యే అంతవరకే ఆడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు అవి దేశాన్ని ఇంకా ప్రముఖులమైన జీవితాల్ని అన్నీ నిలబెట్టేటువంటి క్రీడలు ఉపయోగపడుతున్నాయి. ఇది పెద్దలు కూడా క్రీడలని కొంచెం డెవలప్ చేసి మన స్నేహితులు అయితే కానీ నిజ జీవితంలో స్టూడెంట్స్కి అయితే కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఫిలిం జెర్సీ దిస్ వండర్ఫుల్, దిస్ ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. నాని గారు అంటే చంపేశాడు, తీసేస్తారు, అసలు తిరగలేదు. ఇది ఇండియన్ మూవీగా కూడా గుర్తించబడింది. మరి ఇండియన్ మూవీలో క్రికెటర్గా ఇంత అద్భుతమైన చిత్రం రాలేదు. ఎవరి షాట్ ఒక్కొక్క టైంలో సచిన్ టెండూల్కర్ చేసినటువంటి ఫీలింగ్స్ కూడా థియేటర్లో కూర్చుంటే రియల్ మన క్రికెట్ చూస్తున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి క్రికెటర్లు మనం ఆల్రెడీ టీవీ ముందు చాలామంది చూస్తుంటాము. సేమ్ యాస్టీస్గా ఆ ఫీలింగ్ అనేది మాత్రం ఆ థాట్లు అనేవి కొన్ని వస్తున్నాయి. చాలా ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం. తర్వాత ఇంకా లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇంకోటి క్రికెటరు తన గేమ్ని గెలవాలంటే గ్రౌండ్లో ఆ చిత్రాన్ని చూసిన తర్వాత ఒక ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడికి. ఆ ఒపీనియన్ ఏంటంటే నేను ఈ ఆటని గెలుస్తాను అనేది కాకుండా జీవితంలో నేను ఏమైపోయినా పర్వాలేదు, గేమ్ను మాత్రం గెలవాలనేది మాత్రం ఆటగాడికి అది మాత్రం ఇమిడిపోయి ఆడతాడనేది కూడా నాని గారు ప్రూవ్ చేశారు. వెరీ ఫెంటాస్టిక్, సూపర్ గుడ్ ఫిల్మ్, వెరీ నైస్, ఫెంటాస్టిక్, సూపర్ డూపర్ హిట్ సినిమా. నమస్తే. ఓకే.